హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా నేనైతే మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ ట్విస్ట్ వచ్చేసి వంట రాని వాళ్ళు కూడా, ఇప్పటి వరకు కిచెన్లోకి వెళ్ళని వాళ్ళు కూడా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నింటికంటే ఈజీ రెసిపీ అంటే బిర్యానీ అండి. మా ఆయన ఈ మధ్య అస్సలు నాకు హెల్ప్ చేయట్లేదు, బిజీ ఉన్నా అని చెప్పేసి అంటున్నారు. తనకి చికెన్ వండడం వస్తుంది కానీ బిర్యానీ అయితే చేయడం రాదండి. సో ఈరోజు మా ఆయన చేతితో చేసిన బిర్యానీ తినాలనిపించి నేను తనకి చెబుతూ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయించుకుంటున్నానండి. సో చూసేద్దాం రండి చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో. ఇక్కడ మీకు చూస్తున్నారా, 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అందులోకి ఒక గరిటెడు అనుకోండి, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. మనం ఎలా చేసినా కూడా బిర్యానీ అయితే వచ్చేస్తుందండి, అంత టేస్టీగా. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఇది వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. మీకు అన్నీ కూడా లింకులు పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్. ఇవన్నీ కూడా వేసాం కదా. కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న పుదీనా, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి, వీడియో అనేది స్కిప్ అయింది. ఇందులోనే ఒక 4-5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీసు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్నాం కదండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు అంతా కూడా చేత్తో కలిసేలాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా పట్టేలాగా చక్కగా ఒకసారి చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మా వారైతే కలుపుతున్నారు, చూస్తున్నారు కదా. సో ఈరోజు నేను మా హస్బెండ్ చేతులతో చేసిన బిర్యానీ అయితే తినాలనుకుంటున్నాను. సో తనకి చెబుతూ చూపిస్తున్నాను మీకైతే. ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి నీట్గా. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఒక గుప్పెడు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా కలిపేసుకొని ఇలా చికెన్ని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మీకు టైం ఉంటే. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకోండి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర కట్ చేసి వేస్తున్నారు. పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులు అయితే యాడ్ చేసేసాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అంతా కూడా ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా అయితే కలుపుకొని బాగా వాటర్ అంతా బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలండి ఆయిల్ వేసేసి. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 2 గ్లాసుల వరకు రైస్ని అయితే నానబెట్టేశాను. ముందుగానే అరగంట ముందు నానబెట్టిన రైస్ వేసేసుకోండి. నేను జస్ట్ మనం ఇంట్లో వండుకునే రైస్ ఉంటుంది కదండి, నార్మల్ రైస్, ఆ రైస్ అయితే తీసుకున్నాను. బాగా బాయిలింగ్ అయిన తర్వాత వాటర్లోకి రైస్ని అయితే వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకొని మనం రైస్ని ఇక్కడ ఒక 60% అయితే ఉడికించుకోవాలి. రైస్ 60% ఉడికిన తర్వాత రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకొని
ఈ విధంగా రైస్ని అయితే పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామని చెప్పాను కదా. సో ఈ విధంగా వెడల్పాటి మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా చికెన్ మొత్తం అంతా చక్కగా కింద పరుచుకున్న తర్వాత ఇందాక మనం రైస్ని అయితే ఉడికించుకున్నాం కదండి 60% వరకు. ఆ రైస్ మొత్తాన్ని కూడా చక్కగా ఒక లేయర్ కింద మొత్తం అంతా అన్ని వైపులా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ని ఈ విధంగా. నేను ఇక్కడ మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రైస్ అంతా కూడా చక్కగా పరుచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీరను కూడా పైన జల్లుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకోండి. ఇక్కడ మా ఆయన చేస్తున్నారు కదా, చకచకా చేసేస్తున్నారు చెప్తుంటే. సో నేను వీడియో అనేది తీసేలోపే చేసేస్తున్నారు. నెయ్యి స్కిప్ అయిపోయిందండి. నెయ్యి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన ఈ విధంగా అల్యూమినియం కవర్ ఉంటే పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా గాలి వెళ్ళకుండా ఏదైనా బరువు పెట్టేసుకొని బిర్యానీని ఒక అరగంట పాటు ఉడికించుకోండి. 25 మినిట్స్ చక్కగా ఉడికించుకుంటే దమ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 25 మినిట్స్ 30 మినిట్స్ వరకు దమ్ చేసిన తర్వాత అలాగే 10 మినిట్స్ చల్లారిన తర్వాత మీకు పైన అల్యూమినియం కవర్ తీసి చూపిస్తున్నామండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే బిర్యానీ చూసి. సో మీకు ఇక్కడ చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కరెక్ట్గా. లోపల మనకి చికెన్ ఉడుకుతుందా ఉడకదనే భయం అయితే అస్సలు లేదండి. చికెన్ ఈజీగా ఉడికిపోతుంది. సో చూస్తున్నారు కదా, టేస్టీగా సింపుల్ వేలో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తినేసేసారు. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా నచ్చిందండి. సో చూసేసారు కదా, ఈ విధంగా రైతా లేదంటే కీరా, ఈ విధంగా చికెన్ సూపు ఆనియన్స్ వేసుకొని తింటే మన చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మా వారికి అస్సలు బిర్యానీ అయితే చేయడానికే రాదండి. సో మా వారితో అయితే చేపించి చూపించాను మీకు. చాలా టేస్టీగా ఉందండి. అసలు చెప్తే నమ్ముతారో నమ్మరో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.